ఐపీఎల్ 2024లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ మరియు సిఎస్కే జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లో విజయం అయితే రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ లక్నో టీం వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. సో తమ హోమ్ గ్రౌండ్లో జరగబోతున్న ఈ మ్యాచ్లో అయితే లక్నో టీంకి విజయం తప్పనిసరిగా కావాలి. కానీ ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్న సిఎస్కే టీంను ఓడించడం అంత సులువు కాదు. మెయిన్లీ రీసెంట్గా సిఎస్కే టీం బ్యాక్ టు బ్యాక్ గేమ్స్లో గెలిచి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. సో ప్రజెంట్ చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ ఆల్సో పాయింట్స్ టేబుల్లో చూసుకున్న సిఎస్కే వాళ్ళు లక్నో కంటే పైన ఉన్నారు. దీంతో ఖచ్చితంగా వాళ్ళకి సైకలాజికల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. బట్ ఇప్పటివరకు 2 జట్ల మధ్య చాలా వరకు క్లోజ్ మ్యాచెస్ జరుగుతూ వచ్చాయి. ఈ 2 టీమ్స్ మొత్తం 3 మ్యాచ్లో తలపడితే లక్నో వాళ్ళు ఒకటి గెలిచారు, సిఎస్కే వాళ్ళు ఒకటి గెలిచారు. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. అండ్ ఆ రిజల్ట్ రాని మ్యాచ్ లాస్ట్ ఇయర్ లక్నోలోనే జరిగింది. సో ఆ మ్యాచ్లో అయితే సిఎస్కే బౌలర్స్ లక్నో టీంను చాలా డామినేట్ చేశారు. బట్ అన్లక్కీగా ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత రెయిన్ వచ్చి ఆ మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. అలాగే లాస్ట్ ఇయర్ 2 జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో చూసుకున్న సిఎస్కే వాళ్ళే గెలిచారు. సో గత ఏడాది అయితే సిఎస్కే టీం కంప్లీట్లీ లక్నో టీంను డామినేట్ చేసింది. దీంతో మరోసారి ఖచ్చితంగా ఈ మ్యాచ్లోకి సిఎస్కే వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఇక మ్యాచ్ ఆడిపై లక్నోలోని ఎకనా స్టేడియం విషయానికి వస్తే చాలా వరకు లో స్కోరింగ్ వెన్యూ. ఈ గ్రౌండ్లో మనం భారీ స్కోర్స్ రావడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఈ గ్రౌండ్ చరిత్రలో ఎప్పుడు కూడా 200+ టోటల్ నమోదు కాలేదు. సో ఈ మ్యాచ్లో కూడా మనమైతే ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్ హిస్టారికల్గా చూసుకుంటే ఈ గ్రౌండ్ ఎక్కువగా స్పిన్ బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది. బట్ ఇన్ని ఏడాది చూసుకుంటే మాత్రం ఈ పిచ్లో కొంతవరకు చేంజ్ వచ్చింది. స్పిన్నర్స్ కంటే పేస్ బౌలర్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏడాది గ్రౌండ్లో జరిగిన 3 మ్యాచ్లు 27 వికెట్లు పేస్ బౌలర్స్ తీస్తే 11 వికెట్లు మాత్రమే స్పిన్నర్స్ తీశారు. సో గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు లక్నో పిచ్ మీద అయితే స్పిన్నర్స్తో పాటు పేస్ బౌలర్స్ కూడా చాలా మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది. మీలా బౌండరీ సైజెస్ కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు కొట్టడం అంత సులువు కాదు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 10 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 10 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 3 మ్యాచ్లో మాత్రమే గెలిచాయి. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 156 రన్స్. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈవెన్ ఏడాది చూసుకుని ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కంఫర్టబుల్గా 2 మ్యాచెస్లో గెలిచారు. బట్ లాస్ట్ మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ టీం లక్నో టీంని బీట్ చేసింది. సో ఈ గ్రౌండ్లో అయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంతవరకు పిచ్ అనేది బౌలర్స్కి అనుకూలిస్తుంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ వస్తే మాత్రం సీన్ రివర్స్. లాస్ట్ మ్యాచ్లో మనం అదే చూసాం. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ సెకండ్ హాఫ్లో చాలా వరకు కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేశారు. సో ఈ గ్రౌండ్ యొక్క రికార్డ్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలని చూస్తారు. లేదు లాస్ట్ మ్యాచ్ యొక్క రిజల్ట్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవాలని మ్యాచ్ సరిపోనక్కర్లేదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీం కొంతవరకు అండర్ ది పంప్. వాళ్ళు తమ ఆడిన లాస్ట్ మ్యాచెస్లో ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు గత 2 మ్యాచెస్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. సో మనందరికీ తెలిసి లక్నో టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. మీలో 160+ టోటల్స్ని ఎక్కువగా డిఫెండ్ చేసుకునేవారు. కానీ లాస్ట్ మ్యాచెస్లో అది వర్కౌట్ కాలేదు. మీలా టీం బౌలర్స్ కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే బ్యాటింగ్ తీసుకున్న అంత మంచి ఫామ్లో లేదు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో రన్స్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. సో లక్నో టీంకి అయితే పవర్ ప్లేలో చూసుకున్న మంచిగా రన్స్ వస్తున్నాయి. అలాగే డెత్ ఓవర్స్లో చూసుకున్న మంచిగానే రన్స్ వస్తున్నాయి. కానీ ఆ మిడిల్ ఓవర్స్లో ఎక్కువగా రన్స్ రావట్లేదు. సో ఈ విషయంపై అయితే లక్నో బ్యాట్స్మెన్ దృష్టి పెట్టి బాగా వర్కౌట్ చేయాలి. మెయిన్లీ స్టానిస్ మరియు బదును లాంటి ప్లేయర్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని బ్యాటింగ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే లక్నో టీంలో భారీ ఇన్నింగ్స్ లాంటి బ్యాట్స్మెన్ ఎవరు కనిపించట్లేదు. ఒక నికోలస్ పురాన్ మాత్రమే బాగా మంచి ఎడ్జ్లో ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్ చూసుకున్న చాలా వరకు క్యామ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు కానీ పెద్ద ఇన్నింగ్స్ ఆడట్లేదు. సో లక్నో టీంకి అయితే బ్యాటింగ్ విషయంలో ఫైర్ పవర్ కావాలి. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ 2 మ్యాచెస్లో పెద్దగా ఎఫెక్టివ్గా కనిపించలేదు. మెయిన్లీ వాళ్ళకి మయాంక్ యాదవ్ లాంటి బౌలర్ లైన్లో స్పష్టంగా కనిపించింది. సో లక్నో టీం అయితే ఈ మ్యాచ్లో అయితే తిరిగి ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతను రీసెంట్గా తన ఇంజరీ నుంచి కోలుకుని నెట్స్లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. సో దీంతో ఈ మ్యాచ్లో కనుక మయాంక్ యాదవ్ తిరిగి వస్తే ఖచ్చితంగా లక్నో పేస్ బౌలింగ్ చాలా వరకు బలపడుతుంది. ఈవెన్ వాళ్ళ స్పిన్ అటాక్ చూసుకున్న కొంతవరకు ఫార్మేటబుల్గా కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో మాత్రమే కృణాల్ పాండ్యా కొంతవరకు ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. బట్ విష్ణు మాత్రం చాలా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. సో లక్నో బౌలింగ్ని కాంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ బ్యాట్స్మెన్ కనుక సరిగ్గా ఆడారంటే ఖచ్చితంగా లక్నో టీం సిఎస్కే టీంని బీట్ చేయగలదు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే మయాంక్ యాదవ్ని తిరిగి ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మ్యాచ్లో మేబీ లక్నో టీం కైల్ మేర్స్ లాంటి ఒక పవర్ హిట్టర్ని కూడా ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు షమర్ జోసెఫ్ను పక్కన పెడితే ఒక ఫారెన్ ప్లేయర్ని ఆడించుకునే ఛాన్స్ వస్తుంది. లేదా డైరెక్ట్గా క్వింటన్ డీకాక్ ప్లేస్లో తీసుకొచ్చిన మనం మ్యాచ్ చేరిపోవడం అవసరం లేదు. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వాళ్ళైతే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ దగ్గర నుండి ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ వచ్చింది. అలాగే దూబే చేసుకున్న చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ప్రజెంట్ సిఎస్కే టీం యొక్క బ్యాటింగ్లో మంచి ఫైర్ పవర్ కనిపిస్తుంది. ఒక డారెల్ మిచెల్ మాత్రమే కాస్త 32 బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు తీసుకున్న ఆల్రెడీ ఐపీఎల్లో కనీసం ఒకసారైనా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్లీ ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో బ్యాటింగ్ పరంగా డారెల్ మిచెల్ ఫామ్ తప్పిస్తే మిగతాదంతా సిఎస్కే టీంకి బలంగానే కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ చూసుకున్నా కూడా చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మెయిన్లీ మతీషా పత్రాన్ని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పేస్ అటాక్ కంప్లీట్లీ డిఫరెంట్గా మారింది. సో మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం ముంబై టీం మీద వాళ్ళ పేస్ బౌలర్స్ అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ శార్దుల్ ఠాకూర్ మరియు తుషార్ దేశపాండే లాంటి బౌలర్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నారు.
అలాగే ముస్తాఫిజుర్ రహమాన్ చూసుకుని ఆల్రెడీ ఐపీఎల్లో కొన్ని వికెట్స్ తీసుకుని ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్లో సిఎస్కే టీం వాళ్ళ స్పిన్ అటాక్ను మరింత స్ట్రెంత్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడే పిచ్ కొంతవరకు స్లోగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం. సో మేబీ మ్యాచ్లో సిఎస్కే టీం జడేజాతో పాటు మరో ఫారెన్ స్పిన్నర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఆ ఫారెన్ స్పిన్నర్ మోస్ట్ లైక్లీ మొయిన్ అలీనే కావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఆర్ఎల్ మిచెల్ సరిగ్గా ఆడట్లేదు కాబట్టి అతని ప్లేస్లో మొయిన్ అలీని తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే ఆన్ ది పేపర్ అండ్ ఫామ్ పరంగా సిఎస్కే టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మ్యాచ్లో వాళ్ళకి ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లక్నో బౌలర్స్ కనుక సిఎస్కే బ్యాటింగ్ మీద ఒత్తిడి పెట్టగలిగితే వాళ్ళు మంచి ఫలితాలను చూడొచ్చు. మళ్ళీ దుబే మరి గైక్వాడ్ లాంటి ప్లేయర్స్ని తొందరగా అవుట్ చేయగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళ బ్యాట్స్మెన్ పతిరణ లాంటి బౌలర్ని టార్గెట్ చేసి అతను మంచిగా ఆడితే మిగతా బౌలర్స్ కూడా ఆటోమేటిక్గా ప్రెజర్లోకి పడే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి మరి హోమ్ గ్రౌండ్లో మంచి రికార్డు ఉన్న లక్నో టీం ఈ మ్యాచ్లో సిఎస్కే టీంను బీట్ చేస్తుందా లేకపోతే సిఎస్కే టీం డామినెన్స్గా కొనసాగుతుందా అనేది.